ఫ్రెండ్స్ రీసెంట్గా 112 గజాలు 1014 చదరపు అడుగులు 2.5 సెంటు స్థలంలో ఒక హౌస్ కి బేస్మెంట్ నిర్మించాము. ఈ బేస్మెంట్ నిర్మించడానికి ఏ మెటీరియల్ పడుతున్నాయి, ఎంత ఖర్చు అవుతుంది, ఏ మెటీరియల్ కి ఎంత ఖర్చు అవుతుంది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. ప్రజెంట్ మనం 1000 చదరపు అడుగుల్లో ఒక హౌస్ నిర్మించుకోవాలంటే ఎంత ఖర్చు అవుతుంది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఏ మెటీరియల్ పడుతున్నాయి ఖచ్చితంగా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్ ఈ హౌస్ సంబంధించిన ప్లాన్ ఆల్రెడీ నేను అప్లోడ్ చేశాను, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఏ రూమ్ ఎంతెంత సైజులు ఉన్నాయి, హౌస్ పొడవు వెడల్పు పూర్తి కొలతలతో స్పెషల్ వీడియో చేశాను. చూడకుంటే కనుక చివరిలో ఎండ్ స్క్రీన్ ఇస్తాను, టాప్లో ఐకార్డ్స్ ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేయండి. ఈ హౌస్ పొడవు వచ్చేసి 32 అడుగుల 11 ఇంచుల పొడవు, 31 అడుగుల 6 ఇంచుల వెడల్పు. టోటల్ చదరపు అడుగులు వచ్చేసి 1014, 112 గజాలు, 2.5కి కొంచెం ఎక్కువ సైట్ అయితే ఉంటుంది. ఈ హౌస్ మొత్తం నిర్మాణం మీరు చూడొచ్చు, స్టార్టింగ్ దగ్గర నుంచి బేస్మెంట్ కట్టే వరకు క్లియర్గా మీకు వీడియో రూపంలో చూపిస్తాను. మేము వర్క్ చేసిన వర్క్ మాత్రమే చూపించడం జరుగుతుంది. టోటల్ హౌస్ ప్లానింగ్ ఇక్కడ చూడొచ్చు. పూర్తిగా మేము మార్కింగ్ చేసిన తర్వాత ఐఎంఎల్ క్రాసులు ఇవన్నీ తీసుకున్న తర్వాత బోర్లు వేసాము. బోర్లు వేసిన తర్వాత బ్రిక్స్ తో తన్నులు పెంచి బీములు వేసిన తర్వాత పిల్లర్స్ వేసి కట్టుబడి కట్టాము. ఇక్కడ ప్లేట్లు కూడా చూడొచ్చు, బీములకు సంబంధించి బిల్డింగ్ స్ట్రాంగ్ గా ఉండే విధంగా. ఈ విధంగా పిల్లర్స్, మెయిన్ పిల్లర్స్ దగ్గర ప్లేట్లు వేస్తాము. ప్రతి 9 అడుగులు దాటిందంటే కనుక బీమ్ వెడల్పు మధ్యలో ఒక డమ్మీ కూడా వేస్తాము, స్ట్రాంగ్ ఉండే విధంగా. డమ్మీలు మనకి ఫ్లింత్ లెవెల్లోనే స్టాప్ చేస్తాము. మెయిన్ పిల్లర్ల మట్టికి పైకి వస్తాయి. 9 సైజ్ పిల్లర్స్ అయితే వేస్తున్నాము. పిల్లర్స్కి వచ్చేసి 12 mm రాడ్స్ తీసుకున్నాము. బీములు కూడా 12 mm రాడ్స్ తీసుకున్నాము. చుట్టూ కాంపౌండ్ వాళ్ళకి 10 mm రాడ్స్ తీసుకున్నాము. డమ్మీ బోల్కి 8 mm రాడ్స్ తీసుకున్నాము. బుట్టలు కట్టడానికి 6 mm రాడ్స్ తీసుకున్నాము. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి ఏ మెటీరియల్ పడుతున్నాయి, ఏ మెటీరియల్ ఎంత ఖర్చు అవుతుంది, ఎంత ప్రైస్ ఉన్నది ఇప్పుడైతే చూద్దాము. ముందుగా ఇసుక వచ్చేసి ఒక 6 యూనిట్లు ఇసుక వచ్చేసి మనకి ప్రజెంట్ చాలా తక్కువ రేట్లు అయితే ఉందండి. ఇసుక వచ్చేసి 10,000 నుంచి 11,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. 6 యూనిట్లు ఇసుక వచ్చేసి. లాంగ్ అయ్యే కొలది మనకి ఇసుక రేటు పెరుగుతుంటుంది. మేము గోదావరి జిల్లాలో ఉన్నాం కాబట్టి మాకు 11 నుంచి 12,000 రూపాయల్లో 6 యూనిట్ల ఇసుక దొరుకుతుంది. అదే మనకి ట్రాక్టర్ లెక్క అయితే కొంచెం ఎక్కువ ప్రైస్ తీసుకోవడం జరుగుతుంది. బిల్డింగ్ బేస్మెంట్ చుట్టూ కాంపౌండ్ వాల్ బేస్మెంట్ నిర్మించడానికి 18,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. 8 యూనిట్ల వరకు ఇసుక అయితే పడుతుంది. టోటల్గా నిర్మాణం వరకు మాత్రమే చెప్తున్నాను. తర్వాత బ్రిక్స్, ఇటుకొచ్చేసి 9,000 బ్రిక్స్ పడుతున్నాయి. బేస్మెంట్ హైటు 3 feet తీసుకున్నాము. కాంపౌండ్ వాల్కి 2.5 feet తీసుకున్నాము. టోటల్గా చుట్టూ కాంపౌండ్ వాల్ బేస్మెంట్ వేయడానికి, బిల్డింగ్ బేస్మెంట్ వేయడానికి 9,000 బ్రిక్స్ పడుతున్నాయి. సింగిల్ బ్రిక్ కాస్ట్ వచ్చేసి ప్రజెంట్ ఇవి కూడా మనకి తక్కువ ప్రైస్కి వస్తున్నాయి. 5 రూపీస్ నుంచి 6 రూపీస్ వరకు సింగిల్ బ్రిక్ కాస్ట్ అయితే ఉంది. మనం 6 రూపీస్ లెక్క చూసుకున్నా కానీ 54,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది 9,000 బ్రిక్స్కి. నెక్స్ట్ కంకర, 3/4 కంకర తీసుకుంటాము. బీమ్లు వేయడానికి, ఫిల్లర్స్ వేయడానికి, స్లాబ్కి, వీటన్నిటికీ కలిపి మొత్తం టోటల్గా మేము 3/4 కంకర తీసుకుంటాము. బేస్మెంట్ వరకు మనకి 3 యూనిట్లు సరిపోతుంది. 3 యూనిట్లకి 15,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. కిందన బోర్లు వేసాము, భీములు వేసాము, పిల్లర్స్ వేసి బేస్మెంట్ కడటానికి 3 యూనిట్లు పోతుంది. బేస్మెంట్ పైన పిల్లర్స్ వేయాలంటే ఇంకొక 1/2 యూనిట్ పడుతుంది. మనకి 3 యూనిట్లు ఇక్కడ వరకు సరిపోతుంది కాబట్టి టోటల్గా 3 యూనిట్లకి ప్రైస్ వచ్చేసి 15,000 రూపాయల వరకు తీసుకుంటున్నారు. ఒకవేళ 6 యూనిట్లు కంకర తీసుకోవాలంటే కనుక 25,000 రూపాయల నుంచి 26,000 రూపాయల వరకు తీసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ అయితే మెటీరియల్ అనేది ఏరియాని బట్టి పెరుగుతూ ఉంటాయి, తగ్గుతూ ఉంటాయి. లాంగ్ని బట్టి పెరుగుతాయి, లాంగ్ తగ్గే కొలది మెటీరియల్ కాస్ట్ తగ్గుతూ ఉంటుంది. ఫిక్స్డ్ రేట్ అయితే ఉండదండి, ఇవి కొంచెం డిఫరెన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఐరన్ టన్ను పావు వరకు ఐరన్ పడుతుంది. 80,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఈ ఐరన్ వచ్చేసి ఫిల్లర్స్కి, బీమ్లకి సంబంధించి 12 mm రాడ్స్ తీసుకున్నాము. కాంపౌండ్ వాల్ బీమ్లకి, ఫిల్లర్స్కి 10 mm రాడ్స్ తీసుకున్నాము. డమ్మీలకి ఇంకా మధ్యలో ఫిల్లర్స్ ఉన్న ఏరియాలో ప్లేట్లు వేసాము. వీటన్నిటికీ కలిపి 8 mm రాడ్స్ తీసుకున్నాము. టోటల్గా 80,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది ఐరన్కి. నెక్స్ట్ సిమెంట్ వచ్చేసి 100
అండ్ 3 బ్యాగ్స్ పెట్టినాయి. సుమారుగా 100 బ్యాగ్స్ తీసుకోవచ్చు మనం. బేస్మెంట్కి చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మాణం బేస్మెంట్కి టోటల్గా ప్రైస్ వచ్చేసి సిమెంట్కి 27,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సిమెంట్ కూడా క్వాలిటీని బట్టి ప్రైసెస్ డిఫరెన్స్ ఉంటాయి. 270 రూపీస్ నుంచి 300 రూపీస్ వరకు తీసుకోవడం జరుగుతుంది. ఇవి కూడా ఏరియాని బట్టి ప్రైసెస్ కొంచెం డిఫరెన్స్ ఉంటాయి, తగ్గుతాయి పెరుగుతాయి చెప్పలేము. నెక్స్ట్ వర్కర్స్ రాడ్ బెండర్స్ దగ్గర నుంచి భీములు వేయడానికి జట్టు బంట, ఇంకా బోర్లు వేయడానికి జట్టు బంట మొత్తం ట్రావెల్తో కలుపుకొని, ఇంకా మేస్త్రీలు హెల్పర్స్ టోటల్గా బేస్మెంట్ నిర్మాణం చేయడానికి 112 గజాలు 1014 చదరపు అడుగులు 2.5 సెంటు స్థలంలో పునాది కట్టాలంటే టోటల్గా వర్కర్స్ సంబంధించి 80,000 రూపాయల నుంచి 90,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ప్రజెంట్ బిల్డింగ్ మెటీరియల్ వరకు మనకి 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుందండి. ఓన్లీ మెటీరియల్కి 2 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. వర్కర్స్ సంబంధించి టోటల్గా స్టార్టింగ్ నుంచి చివరి వరకు బేస్మెంట్ వరకు 80,000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. టోటల్గా 2,80,000 రూపాయలు ఈ 1000 చదరపు అడుగుల హౌస్కి ఖర్చు అవుతుంది ప్రజెంట్. నెక్స్ట్ ఇంకా ఈ బేస్మెంట్లో శాండ్ వేసి ఫిల్ చేయాలి, ఇంకా 40 mm గ్రావెల్ వేసి సప్టా లెక్క వేయవలసి వస్తుంది. వీటన్నిటికీ కలిపి వేరే ప్రైసెస్ అయితే అవుతుంది. అవన్నీ వేసిన తర్వాత వాటికి ఎంత ఖర్చు అవుతుంది స్పెషల్ వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వీడియోస్ మన ఛానల్లో ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.